కొడుకు నిన్న అడిగిన మాటల్లో కూడా అదే ఉంది. మొన్న అంతకుముందు ఏదో 99 పైసలకు ఎకరా ఏదా మొత్తం ఇస్తా ఏం బిగుతారంటాడు కదా. అది ఎక్కడి నుంచి వస్తాయి అట్లాంటి మాటలు? నువ్వు ట్రస్టీలాగా ఒక స్టేట్కు గవర్నమెంట్ అనేది ఇస్తే నువ్వు 5 ఏళ్ళు ఇచ్చిన తీర్పు 60 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాదు. ఈ 5 ఏళ్ళు ఎంత బుద్ధిగా ఉన్నాము, ఏ రకంగా పైసా రూపాయి లెక్క జాగ్రత్తగా చూసి చేస్తాము, ఆన్సరబుల్ జవాబుదారితనంగా ఉంటాము అనేది పోనీ లోపల నువ్వు పెట్టిన పైకన్నా కనపడాలి కదా. చంద్రబాబు పాత నుంచి ఉన్నాయి. నేనేసిన రోడ్ల మీద తిరుగుతాడు నువ్వు అంటాడు. నాకు అర్థం కాదు. ఆయన నిన్న వాళ్ళ కొడుకు అనేది అదే వైజాగ్ స్టీల్ అక్కడికి పోయేది. ఏం ఇళ్లలో ఎవరన్నా పోయినారా? అసలు మీరు ఊరు ఇక్కడికి రావడానికి, ఈయన ఊరు అడిగి పోవడానికి? ఈయన ఎవరు? ఏం పని? వాళ్ళకంటే ఉంది యాజమాన్యము, కార్మికులు మధ్యలో నువ్వెందుకు కుదురున్నావు అక్కడ? మరి ఇప్పుడు కాదు, పోనీ ఇప్పుడంటే నేను మంత్రిని కదా గవర్నమెంట్. అంతకుముందు ఎందుకు పోయినావు? మీ నాయన ఎందుకు పోయినాడు అంతకుముందు? ఏం ఆన్సర్ లేదు. అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ, ప్రజల పట్ల బాధ్యత ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు ప్రజల నుంచి ప్రజలను మన్ననలు పొంది ఎలక్ట్ అయింటే కదా. ఫస్ట్ నుంచి మ్యానిపులేషన్స్ వీటి ద్వారా వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు తన ఆన్సరబుల్ అనే ఆలోచన ఎప్పుడూ లేదు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, నేను యాక్చువల్లీ ఈరోజు జరిగిన వాటి మీద ఈ 2 ఏళ్లలో మొత్తం రిపీట్ చేయకపోవడం ఎందుకంటే మా పార్టీ నాయకులు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. ప్రజలు కింద అన్ని వర్గాల ప్రజలు ఈ దుర్మార్గ పాలన ఎంత భయంకరంగా ఉంది అనేది ఇప్పటికే చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్నిటికంటే పెద్ద మోసము దగ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫాల్స్ తప్పుడు ఇది చేసేసి సేమ్ భాష, వాస్తవాలు ఏమున్నాయో మేము చెప్పేవన్నీ అదే భాష ఆయన మాట్లాడతాడు. విధ్వంసం అంటాడు, నాశనం అంటాడు. అప్పుడు డెవలప్మెంట్ లేదు, ఇప్పుడు డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉందంటాడు. మరి 5 ఏళ్లలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 3,30,000 కోట్లు మాత్రమే 3,30,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే నువ్వు 2 ఏళ్లలోనే 3,50,000 కోట్లు ఎందుకు దాటింది? ఆన్సర్ ఇవ్వడు. అప్పుడు నువ్వు 15 లక్షల కోట్లు చేసినావు అంటాడు. 15 లక్షల కోట్లు కాదు, ఇది మీ అసెంబ్లీలో చెప్పినా మీ లెక్కల్లో ఉందంటే కూడా ఆన్సర్ ఇవ్వడు. మన ఎప్పుడో అంటున్నారు వాళ్ళు ఎవరో, మీ హయాంలో 45 రూపాయలు డీజిల్ పెంచారు. ఎప్పుడు పెంచారో అర్థం కావట్లేదు మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో. ఇష్యూస్ ఇంతగా ఉన్నప్పుడు వీటి నుంచి తప్పించుకోవడానికి ఆ రోజేమో చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు, మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ రోజు కూడా తామేం చేసినామో చెప్పుకోవడానికి ఒకటి లేక అటాక్ మోడ్. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను, పథకాలను ఏమనలేడు, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ను కానీ సంబంధం లేని అంశాల మీద కానీ ఆ రోజు తను చెప్పుకోవడానికి తన ఘనకార్యం 14-19 మధ్య లేదు, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చూపడానికి అవి కనపడకపోయేసరికి క్యారెక్టరైజేషన్. ఈ 2 ఏళ్లలో కూడా గవర్నమెంట్లో ఉండి చెప్పుకోవడానికి ఏం లేదు. కాబట్టి మేము అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, జగన్మోహన్ రెడ్డి గారి దీని గురించి పాతది ఏంది అనేదానికి తప్పుడు కథనాలు రాసి వాటన్నిటిని అడ్ చేయడం, ఈరోజు జరుగుతున్న వాటి నుంచి దృష్టి మళ్లించే కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాను అనుకుంటున్నాడు. కానీ మంట అంటుకొని రాజుకొని పెద్దదయ్యింది. అదే ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వాస్తవం. ఆయన క్రియేట్ చేసే భ్రమ ఏదైతే ఉందో అది వేరే స్టేట్లో పోయి చేస్తే బాగానే ఉంటుంది. మధ్యప్రదేశ్ ఎక్కడో పోయి నేను మా స్టేట్లో బ్రహ్మాండంగా తిప్పేసినాడు, అసలు అమరావతి పూర్తి అయిపోయింది, అసలు ఆదాయం విపరీతంగా పెరిగినాయి, ఏదైనా చెప్పొచ్చు. ఇక్కడ ఎట్లుంది? ఇక్కడ పదర్లు వేస్తే అందరూ ఫేస్ చేస్తున్నారు కదా, ఏది ఎట్లుంది, ఏ రకంగా దోపిడీకి గురవుతున్నాం. చట్టం అనేది వాళ్ళని రక్షించుకోవడానికి ఉంది, మనం తొక్కడానికి ఉంది. సంక్షేమ పథకాలని గాలికి పోయినాయి. అవినీతి విచ్చలవిడిగా పైనుంచి కింది వరకు ఉంది. ఎక్కడ గాలిని ఒడిసి పెట్టుకోగలిగితే గాలి మీద దాని నుంచి ఎట్లా దోచుకోవాలనేది కూడా ప్లాన్ చేయగలిగిన ఒక ఆరితేరిన అంతర్జాతీయ పైరేట్స్ ముఠాలాగా తయారైపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మా. సో వాళ్ళ దాన్ని ఇది మన రాష్ట్ర ప్రజలకు మనకు తెలుసు దాని ఎట్లా ఉంది. అదే ఈరోజు మన వీటిలో కూడా నిరసన ప్రదర్శనలో
రిఫ్లెక్ట్ అయింది. అలాగే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేక జగన్మోహన్ రెడ్డి గారి పేరు తప్ప అది మీటింగ్ పెట్టు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు, ఇంకోటి పెట్టినా జగన్ 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 అని అనడమే కంప్లీట్ ఇది. అది తప్ప వాళ్ళ గురించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదందువల్ల ఇది మొదలు పెట్టారు కంప్లీట్గా. అంత వీరుడు నాయన, నీ దెబ్బకు భయపడిపోవటానికి ఎన్నాళ్ళు ఇస్తాను ఛాన్స్, 4 ఏళ్ళు ఇచ్చాను ఛాన్స్, ఎంత మగాడు ప్రూవ్ చేసుకోమ్మా జగన్మోహన్ రెడ్డి అని. ఆ పోలీసు వాళ్ళని దిక్కుమాలిన కొడుకులను పంపించి దొంగచాటుగా అరెస్ట్ చేసి చీకటి దెబ్బలు కొట్టించి ఇటువంటి తింగరేషాలే తప్ప ప్రత్యక్షంగా నువ్వు ఎదుర్కోగలిగేది లేదు, నువ్వు పీకగలిగేది లేదు. ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యం? అనవసరం. మీ ఎలక్షన్లు మీరు చూసుకోండి, మా ఎలక్షన్లు మేము చూసుకుంటాం. చెత్త కామెంట్లు చేయకుండా సంయమనం పాటిస్తే నేను కూడా చెత్త మాట్లాడను. మీరు చెత్త మాట్లాడిన ఎడల నేను అతి భయంకరమైన చెత్త మాట్లాడేదను. కానీ నాకు చెత్త మాట్లాడుట ఇష్టము లేదు. అందువలన మీ మూక అందరికీ చెత్త మాట్లాడకము అని ఇందు మూలముగా తెలియజేయటమైనది. ఒకప్పుడు నా పార్టీ సహచరులైన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ వారందరికీ మనం సెపరేట్ అయ్యాం. సో అంచేత టంగ్ అదుపులో పెట్టుకుంటే మంచిది. అదుపులో పెట్టుకోకపోతే చూసేసుకుందాం అంతే. ఆ నోరు మంచిది కాదు రే, చెత్త నోరు. గోదావరిలో మామూలుగా ఉండదు మా నోరు. ఇప్పేవంటే చెవులు సిల్లెడిపోవాలా, రక్తాలు వచ్చేయాలా, అలా తిట్టేస్తాం.